మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకోవటానికి మీరు చూపినటువంటి గొప్ప కృప కొరకై, నీ కనికరం కొరకై, నీ ప్రేమ కొరకై మీకు లెక్కలేదండి వందనాలు, స్తుతులు, 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 స్తోత్రాలు. ఆయన ప్రారంభం నుండి ఇప్పటి వరకు పాటల క్రమం అంతట్లో మీ సన్నిధిని, మీ కృపను, క్షేమాన్ని నాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరు మహిమపొందారు. మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా అయ్యా కొన్ని నిమిషాలు మీ మాటలను మేమంతా కూడా ఆలకించడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. అల్పుడైన యోగుడాన్ని నేను సేవకుడైనటువంటి నేను మీ సన్నిధానంలో నిలబడి మీ మాటలను ప్రకటించలేదగా మీ ఆత్మ చేత నన్ను నింపండి. నా ముఖాంతరంలో నుండి మీరు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి రక్షణ ఆనందానికి మాకు ప్రత్యక్షపరచమని ప్రభా, దానికి పాత్రలుగా మమ్మల్ని చేయమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. మీ వందనాలు చేస్తున్నాను. స్తోత్రాలైనా సహాయం చేయండి. మీ మాటలు వినడానికి కావాల్సినటువంటి వీగుపాటును, అటు జ్ఞానమును, తెలుగుని, ఆత్మను, ప్రార్థన సిద్ధపాటును వీళ్ళందరికీ దయచేయమని, మీరు మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనమని యేసయ్య పుణ్య నామమునే ఈమెనులను అతి విధంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వచ్చినటువంటి చిన్నలకును, పెద్దలకును ఈ శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు వింటున్నా, గ్రహిస్తున్నా, ఈ మాటల యందు లక్ష్యం ఉంచుతున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటా ఉన్నా. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ధ్యానపాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగాల నుండి అపొస్తలుడైన పౌలు భక్తుడు రోమ సంఘానికి వ్రాసినటువంటి రోమ పత్రిక 22వ అధ్యాయము 6వ అధ్యాయము 22వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 22వ వచన భాగం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఈ 22వ వచనం రోమపత్రిక 6వ అధ్యాయము. అందరికి చూడాలి, నా వైపు చూడాలి. బైబిల్ మూసే తెలిసి ఉంచుకోండి, నా వైపే చూడాలి. ఇక బైబిల్ ఎక్కడైపు చూడకూడదు, ఇటువైపు చూడాలి. రాకేష్ కొంచెం వెనక్కి మీరు కూడా కొంచెం నాకు కనపడదు. ఈ 6వ అధ్యాయం రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. దాన్ని ధ్యానపాఠంగా ఎంచుకున్నాం. అయితే ఈ 22వ వచనంలో చివరి మాట లేదా చివరి పదం ఏంటంటే దాని అంతము నిత్య జీవము. మనం అందరం ప్రయాసపడేది దేనికండి? నిత్య జీవం అంటే ఏంటి? పరలోకానికి వెళ్ళటం కోసం. నిత్య జీవము అంటే నిత్యము, అసలు ఎప్పుడు చావులేనటువంటిది అన్నమాట. నిత్యము జీవించేటువంటిది. ఇక్కడ ఉంటే ఇక్కడ ఎక్కువ కాలం, ఎక్కువ రోజు మనకు వచ్చినా కానీ ఇంకా బ్రతికే ఉన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది ఆ బ్రతుకు? నేనే మా నాన్న ఏమన్నానంటే, పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు కదా, ఇక్కడే ఊగిపోతే ఏమైంది, అటు ఇంటారు మనకి వెళ్ళొచ్చు కానీ తిట్టేవాడు. మా అబ్బాయిలు కూడా తిట్టేవాడు. అర్థమవుతుంది. ఎవరైనా మా నాన్నే నన్ను కని
నన్ను కంటే నేను పుట్టాను, నేను మళ్ళీ మా పిల్లలు కంటే వాళ్ళు పుట్టారు. ఇప్పుడు వాళ్ళు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆయన్ని తిడుతున్నాం. ఎందుకని? వృద్ధుడు అయిపోయాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఆ పరజ్యోతి గారు అబ్బాయి అన్నది ఏంటంటే, మా నాన్న ఎవరన్నా ఏమన్నంటే నేనేం ఊరుకోనండి అన్నాడు. ఓహో, నీకు కూడా మనవాళ్ళు కొడుకులు పుట్టినప్పుడు, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఈ మాట మాట్లాడరా బాబు అని అంటే అందాం అనుకున్నా కానీ అల్లేదులే. ఏ వయసుకి ఆ వయసుకే. నేనేమంటున్నాను, అవతాలకి వెళ్ళు అన్నాను అన్నాడు. అట్లాగే ఈ లోకంలో ఎంతకాలం జీవించినా కొంతకాలం గౌరవ మర్యాదలు, కొంతకాలం ఏమో మనల్ని, మన పిల్లలే, వాళ్ళ పుట్టిన పిల్లలు ఏం చేస్తారు, దోషిస్తారు. మా మనవరాళ్ళు ఇద్దరు మా అమ్మను ఊరికి నాకు దోషేస్తారు అంతే. ఏంటంటే మా అమ్మకి వెళ్ళలేదు వాళ్ళ మీద. అర్థమవుతుందండి? చూడండి, ఈ లోకంలో ఎంతకాలం నువ్వు ఉన్నా, ఎక్కువ సంవత్సరాలు జీవించినా మనకు ఎదురయ్యేది ఏంటంటే కొంతకాలం ఏమో మెప్పు, కొంతకాలం ద్వేషిస్తూ ఉంటారు. ఎవరు? మన సంతానమే, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఇంకా బయట వారైతే ఇంకేం చేస్తారు, అసలు దరిదాపులు కూడా రానియరు. అయితే మానవ మాత్రమైనటువంటి మనలను దేవుడు ప్రేమించి, బిడ్డలారా, మనం ఉమ్మూస్తే ఏంటండి, తుమ్మితే దగ్గితే కాదనేటువంటి ఒక మంచి ప్రదేశాన్ని, దాన్ని పరలోకం చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తుందంటే నిత్య జీవము అని చెప్తారు. దానిని మన కొరకు దేవుడు సిద్ధముగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ధ్యాన భాగంలో చివరి మాట ఏంటంటే దాని అంతము నిత్య జీవము. దాని అంతము అని దేవుని గురించి ఇక్కడ వాక్య భాగం చెబుతూ ఉందంటే మనము చేయాల్సినటువంటి పనిని గురించి చెప్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒక పనిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా ఇక్కడ చేయమని చెప్తా ఉన్నాడు. ఆ పనిని కానీ మనం చేస్తే మనం ఎక్కడుంటాం? నిత్య జీవానికి వెళ్ళిపోతామంట. ఆ పని చేయకపోతే పరలోకానికి వెళ్ళమంట. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఏం పని అంటే చూడండి, దానికి ముందున్నటువంటి మాట ఏంటి? పరిశుద్ధత. కాదు, పరిశుద్ధత కలుగుతాయే. ఏంటంటే పరిశుద్ధత కలుగుట అంటే పరిశుద్ధతను మనం పొందుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధతను మనం ఎప్పుడైతే పొందుకుంటామో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనం నిత్య జీవానికి వెళ్ళిపోతాం. చూడండి, పరిశుద్ధత పొందుకొనక మునుపు, మనము పరిశుద్ధులము కాక మునుపు ఎవరి సంబంధంలో, దేనికి దాసులు, దేనికి అది ప్రిస్కిలా చక్కగా చెప్పింది. దేనికండి? పాపానికి దాసులు. ఎక్కడ చూడండి, ఆ పైన 10 కూడా వచ్చిన చదవండి ఒకసారి. చదువు, నువ్వే కదా గట్టిగా. మీరు ఆగమ్మా, చాలు. మీరు పాపమునకు దాసులైంటిరి. ఎప్పుడు? పరిశుద్ధతను పొందుకొనక మునుపు ఒక మనుషుడు దేనికి దాసుడు అవుతాడు అంటే పాపానికి దాసుడు. పాపము ఆ మనుషుల పైన పెత్తనాన్ని చేస్తూ ఉంటుంది. పాపము ఆ మనుషుల పైన అజమాయిషీ చేస్తూ ఉంటుంది. పాపము ఆ మనుషుల పైన ఏలుబడి చేస్తూ ఉంటుంది. పాపం ఎట్లా నడిపిస్తే అలా మనుషుడు నడుచుకుంటాడు. పాపము ఏది చెబితే ఆ మనుషుడు దాన్ని విని దాని ప్రకారమైనటువంటి నడక
కలిగి ఉంటాడు, నడుస్తాడు. ప్రియా దేవుని విడలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ బెల్లనపల్లి గ్రామంలో మెట్రోపాలిటన్ మిషన్ అనేటువంటి సహవాసం, ఈ సంఘ బిడ్డలైనటువంటి మీరు ఒకప్పుడు విధమైనటువంటి ప్రార్థన మీకు లేదు. ఈ దేవుడు మీకు దేవుడు కాదు, ఇంకెవరో వేరే వేరే వారు దేవుళ్ళు. ఎవరు మీకు దేవుళ్ళు అంటే పాపమే. అయితే చూడండి, మీరు ఆ దినాల్లో పాపానికి దాసులుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సహవాసంలో, ఈ సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే ప్రార్థన పడతా ఉన్నారో, ఎంతమంది అయితే యేసుక్రీస్తుని మీ సురక్షకునిగా అంగీకరించారో, ఇదైనా ఇది అటు వారందరినీ దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించి ఏం చేశాడు, ఒక సేవకుని ఏదో ఒక విధంగా ఇక్కడ పంపాడు. ఇక్కడ పంపిన తర్వాత ఏం చేశాడంటే ఆయన మీకు సువార్తను ప్రకటించాడు. మీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేయబడ్డారు. ఒక చిన్నపాటి ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక మంచి గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు, సంఘముగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీరు ఒక ఉపదేశ క్రమమునకు అప్పగింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. అది ఏ ఉపదేశ క్రమము? ఏ ఉపదేశ క్రమం అంటే మెట్రోపాలిటన్ మిషన్ సహవాసం. ఆ సంఘం, ఆ సహవాసంలో క్రమం ఉంటుంది. కొంతమంది అధికారులు ఉంటారు. విజయవాడలో బిషప్ తండ్రి గారు ఎప్పుడైనా ఆయనే హెడ్ దీని అంతటి కూడా. కొంతమంది కమిటీ పెద్దలు ఉంటారు. ఈ సహవాసానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. దాని ప్రకారం మీరు నడుచుకుంటా ఉన్నారు. ఆమేన్. అంటే ఒక ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడ్డారు. ఆమేన్. ఆ ఉపదేశ క్రమం ఏదైతే ఉందో చూడండి, మీరు పాపమునకు దాచులో ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపదేశ క్రమానికి అప్పగింపబడక మునుపు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతుందో ఏంటంటే, ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడుతుందో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే. చూడండి, అందరికీ చూడండి, హృదయపూర్వకంగా లోబడిన వారే ఏం చేయాలంటే, ఏ ఉపదేశ క్రమమునకైతే దేవుడు మిమ్మల్ని అప్పగించాడో, సేవకుడు ఇక్కడికి వచ్చాడని చెప్పాను, ఆయన మీకు సువార్త ప్రకటించాడని చెప్పాను, మీరు నమ్మారని చెప్పాను, ఒక సంఘంగా మీరు ఏర్పాటు చేయబడ్డారు, ఏర్పాటు అయ్యారని నేను చెప్పాను. అయితే ఈ పనంతటిని ఎవరు చేశారు, ఎవరు చేయించారు? ఎవరు చేయించారు? ఎక్కడ చెప్పాలి? దేవుడే చేయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక మనుషుని వలన ఏర్పాటైనటువంటి ఏర్పాటు కాదు, మనుషుని యొక్క నిర్ణయం కాదు. మనుషుల యొక్క నిర్ణయాలు అయితే ఎట్లా ఉంటాయంటే, ఒక ఆవిడ నాతో చెప్పింది, 18,000 ఇస్తే నాకు 12,000 ఇచ్చి ఒక 6,000. ఇది మనుషుల యొక్క నిర్ణయాలు, ఆజ్ఞలు, ఆలోచనలు. దేవుడు అలా కాదు. ఆమేన్. నిన్ను ఎక్కడైతే ఉంచాలనుకున్నాడో, చాలా సహవాసాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈ ఊరు, ఈ సహవాసం ఇక్కడికి మీ దగ్గరికి రాక మునిపే ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి. అక్కడికి ఎందుకు మిమ్మల్ని దేవుడు అప్పగించలేదు? ఎందుకు వెళ్ళేటట్టుగా దేవుడు చేయలేదు? అక్కడికి వెళ్ళటం దేవుని యొక్క ఉద్దేశం కాదు.
ఆమేన్. మీ విషయమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీరు ఒక సంఘముగా ఏర్పాటు అవ్వాలి. ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు దేవుడు మీ విషయమై చెయ్యాలి, జరిగించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుడు చేసేసాడు, జరిగించేశాడు. మీకు ఒక సంఘం ఏర్పాటైంది, ఒక ఆలయం ఏర్పాటైంది. కొంతమంది ఇక్కడ అన్నారు, అమ్మో నా గుడి ఉండేదంట. ఆవిడ ఇంకొక ఆయన అన్నాడంట, నీ గుడి ఏమైంది ఇప్పుడు అని అన్నాడంట. అంటే వీళ్ళు ఎంత ఆశగా ఉన్నారు, ఇది నాది ఆమేన్, మాది నాది అనడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో చోటుకి వెళ్ళి నాది అంటే కుదురుతా, వెళ్ళి అల్లవమ్మా అనంట, ఎల్లవయ్యా అని అంటారు. అంటే దేవుడు నిన్ను ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు, నియమించాడు. ఆమేన్. ఒక ఉపదేశ క్రమమునకు మనలను అప్పగించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. గట్టిగానే విన్నారు మీరు కూడా. నేను అడిగినప్పుడు చెప్పాలి మళ్ళీ. ఆమేన్. దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సంఘముగా మిమ్మల్ని ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. దేవుడు బిడ్డల ఒక ఉపదేశ క్రమాన్ని దేవుడు మిమ్మల్ని ప్రేమించి మనలను ప్రేమించి దేవుడు ఇచ్చాడు. అయితే ఏం చేయమని చెప్తా ఉన్నాడు ఇప్పుడు దేవుడు? ఈ యొక్క ఉపదేశ క్రమమును గురించి, ఈ సహవాసమును గురించి, సంఘమును గురించి దేవుడు మనకు చేయమని చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతుందో దానికి హృదయపూర్వకముగా లోబడి ఉండాలి. ఆమేన్. హృదయపూర్వకంగా ఏంటి? ఇందాక ఇద్దరు పిల్లలు అక్కడ టపకాయలు వేస్తున్నారు, మన పిల్లలే. ఇట్లా ఫ్యాన్లైంగానే టపకాయలు వేస్తున్నట్టు లాగేస్తుంది లోపలికి. ఇప్పుడు మీరు ఎట్లా కట్టేమన్నారు, మీరు ఎట్లా కట్టేది కదా బయట కొరికా. వాళ్ళిద్దరు ఎవరో కాదు, మన పిల్లలే. వీళ్ళిద్దరు కాదు, ఇంకొక ఇద్దరు ఉన్నారు. మీరు లోపలికి వచ్చేయండి అన్న. గర్వంగా వచ్చారు. ఎవరు టపకాయలు? నేను కదా లాగిపెట్టి ఆయన చేతిలోనే ఉంది. సరే రమ్మన్నా నేను లోపలికి. ఏదో ఇష్టం లేని తలంగాలు పోసినట్టుగా ఏదో తలకాయ నుంచి నేను దాకా వచ్చాను. నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నానో మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను. అంటే ఆ రోడ్డు మీద నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ రాక ఎటువంటి రాక ఏంటమ్మా? హృదయంలో లేదు రావాలని, పైన ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంది. అలాగే అంటే లోబడినట్టుగానే లోబడ్డాము, హృదయంలో లోపడలేదు. ఇక్కడ లోపడ్డారు, ఇక్కడ నుంచి పైకి. అయితే నేను వాళ్ళని గురించిగా చెప్పేది ఇప్పుడు. నేను చెప్పేది దేని గురించి? మనలను అంటే మిమ్మల్ని దేవుడు ఈ ఉపదేశ క్రమానికి అప్పగించాడు. దీనికి ఏం చేయాలంటే మనం హృదయపూర్వకముగా, ఆ పిల్లలు చేసినట్టుగా కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రకంగా, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రకంగా కాదు. హృదయపూర్వకంగా అంటే ఈ పై శరీరము, ఈ దేహము, ఈ కాళ్ళు, చేతులు, ఈ లోపల హృదయం కూడా ఏమై ఉండాలంటే ఈ ఉపదేశ క్రమమునకు లోబడి ఉండాలి. ఆమేన్. ఏదైనా మాట చెప్పాడు అనుకోండి, అట్లాగే నేను పైకి అంటాం, లోపల ఇది చెయ్యొద్దు, చేయకూడదు అని అనుకుంటే నీవు హృదయపూర్వకంగా లోబడినటువంటి వాడవు కాదే కాదు. ఈ లోకాన్ని నమ్మవద్దు, దేవుని మాత్రమే నమ్మని ఈ ఉపదేశ క్రమము ద్వారా నీకు ఉపన్యసిస్తూ ఉంటే నువ్వు దానికి లోబడినట్టుగా ఇక్కడ ఉంటూ బయటికి వెళ్ళి దీనికి లోబడకుండా లోకానికి లోబడుతూ ఉంటే
నువ్వు ఈ ఉపదేశ క్రమానికి లోబడి నటువంటి వాడవు ఎంత మాత్రం కూడా కానే కాదు. నీ హృదయం, నీ శరీరం ఆత్మీయంగా శారీరకముగా కూడా నీవు ఎక్కడైతే నువ్వు వెళ్తున్నటువంటి స్థలంలో నీకు వాక్యము ఉపన్యసిస్తూ ఉన్నారో ఆ వాక్యం ఏం చెప్తుందో, ఏం చేయమని చెప్తుందో, ఏది చేయొద్దని చెప్తుందో దానినే చేయాలి. చేయొద్దన్న దానిని ఎంత మాత్రం కూడా చేయకూడదు. చేయమన్నది చేస్తూ చేయొద్దన్నది చేయకుండా ఉండుటే ఉపదేశ క్రమానికి లోబడి ఉండుట హృదయపూర్వకముగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు నీవు అప్పగింపబడుతావో దానికి హృదయపూర్వకముగా ఎప్పుడైతే లోబడి ఉంటావో, ఇక్కడ లోబడిన వారై అని వ్రాయబడింది. లోబడిన వారై ఉంటే ఏం జరుగుతుంది? చూడండి, అక్కడ పాపము నుండి విమోచింపు. మొట్టమొదటి మాట ఏంటంటే పాపము నుండి విమోచింపబడతాడంట. పడమాటికి పాపమునకు మనకోనంత ఎడముగానే చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్కృతి చక్కగా రాసిన చూసారా? దేవ స్తుతి చేయుడి అని రాయలా, దేవ సంస్కృతి. ఆమేన్. దేవుని స్తుతించడం అందరూ స్తుతిస్తారు, కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు క్రైస్తవుడు ఏం చేస్తాడంటే సంస్కృతి చేస్తాడు. సంస్కృతి అంటే సంస్కృతి అంటే ఏంటండి? హృదయముతోనూ శరీరముతోనూ ఆత్మతోనూ శరీరంతో ఏం చేస్తాడు? స్తుతి చేస్తాడు. ఎందుకంట ఒక ఆయన ఒక ఇంటికి వెళ్ళాడంట. అది ఎవరిల్లు పూటకోళ్ళ ఇల్లు. ఇప్పుడు కదా ఈ రోజుల్లో ఎవరంటే అపార్ట్మెంట్ వెళ్ళిందంట. పూర్వ దినాల్లో ఈ బస్సులు, కార్లు, రైళ్లు లేనప్పుడు నడిచే వెళ్ళేవాడు. ఉదాహరణకి ఎక్కడైనా మంకుల్లో వెళ్ళాలనుకోండి, ఒకరోజు నడిచి వెళ్ళిపోతావా? వెళ్తావా? రాధాకృష్ణ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి, ఇక ఎక్కడో దూరం ఉన్న ఇల్లు వెళ్ళాలి. వెళ్ళాం కదా. కొన్ని తెల్లారి మళ్ళీ ఇంటికి వెళ్ళి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? తెల్లారి ఎల్లుని కాడికి వెళ్తాడు. అందుకనే పూర్వపు దినాలు ఏముండేంటో పోటుకోవడం ఇల్లుండే పాటలు అనమాట. అక్కడ పెడుతుంటే కానీ భోజనం పెట్టేది ఎంతో ఆ పేమెంట్ కట్టేసి తెల్లారి వెళ్ళిపోతాం మేము అవతానికి. ఎట్లాగే బాగా పట్టణ ఆయన వెళ్ళాడంట. ఆవిడ పాస్తుందంట, గంజి తాగుతున్నాడంట. బాగా ఎక్కువ తాగుతానని చెప్పి ముందు ఏం చేసింది, గంజిలో కొన్ని నీళ్ళు కలిపించిందట. కలిపెట్టాడు. తాగుతా రుచి తగిలింది. తాగుతా అనుకున్నాడంట. పోయి నువ్వు పోసేది ఒక అందుకి, నేను తాగేది ఒక అందుకు అన్నాడంట. అనుకున్నాడంట. అనలేదు కదా, అనుకున్నాడు. అంటే ఎందుకు వస్తుంది? ఆమె ఎందుకు వస్తుంది? నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటుంది. ఈయనెత్తుతాడు, నువ్వు నీళ్ళు కలిపి వస్తున్నావు, నేను అతనెత్తుగా లేచి పారిపోతాను, అందుకే తాగుతున్నాను ఎక్కువ అన్నాడు. అంటే ఆవిడ పోసేది ఒక అందుకి, ఈయన తాగేది ఒక అందుకి. హృదయంలో ఒక నిర్ణయం, పైగా మాకు డబ్బులు ఇస్తాను కదమ్మా అని అన్నట్టుగా ఉంటున్నాడు. ఏ ఉపదేశ క్రమమునకు నీవు అప్పగింపబడితేవో ఆ ఉపదేశ క్రమము ఏదైతే నీకు దేవుని వాక్యం బోధించబడుతుందో దానికి హృదయపూర్వక నీ హృదయము శరీరము రెండు ఏంటండి? లోబడిన వారమై ఉండాలి.
హృదయంలో లోబడాలి, శారీరక సంబంధంగా లోబడాలి. ఈ మాటలు ఎవరో చెప్పేది దేవుడు. ఈ సహవాసానికి నన్ను అప్పగించిన దేవుడు. దేవుడు నాకు తెలియజెప్తూ ఉన్నాడు అని చెప్పి హృదయపూర్వకంగా నువ్వు లోబడి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు మొట్టమొదటిగా నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే పాపము నుండి నువ్వు విమోచింపబడతావంట. అందరం పాపులుగా, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. నేను నీతిమంతుడు అనుకుంటే కుదరదు. ఆమె అందరం పాపులే. ఎప్పుడైతే లోబడుంటో మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే పాపము నుండి విమోచింపబడతావంట. ఆమె హల్లెలూయా. రెండో మాట ఏంటి? నీతికి దాసులైతేనే. నీతి అంటే ఇంతకుముందే పాపానికి దాసురాలుగా ఉందా? ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి విడిపించబడి నీతికి దాసులైతేనే. నీతి ఎవరు? యేసయ్యే నీతి. ఆమేన్ హల్లెలూయా. ఏంటండి? యేసయ్యే నీతి. నీతి అంటే యేసయ్య. యేసయ్యకు మనము దాసులమైపోతామంట. ఆమేన్ హల్లెలూయా. ఇంత పని చేయాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి మనం కదండి. చాలా ఎదుర్కోవాలి. మనకుంటారు ఏమంటే ఈ సహవాసం ఏముంది, రండి అక్కడికి రండి, అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు శుభ్రంగా ఉండరు, వెళ్ళి కూడా శుభ్రంగా ఆడవారు. ఇక్కడ ఆ సరిపక్కల మీటింగ్ జరిగింది. నేను అడిగాను, అయ్యా ఏంటి ఇట్లా ఎందుకు జరుగుతుందంటే మీరు అసలు ఎందుకు వెళ్ళేస్తున్నారని. అయ్యా ఎల్లోళ్ళు లేదు, తీసుకెళ్ళేవాళ్ళు బాగోలేదు, మనకి ఎందుకంటే అన్నాడు. పెద్ద ప్రసంగం చెప్పాడు ఆయన. అమ్మే పెద్ద ప్రసంగం చెప్పాడు ఆయన. 2 మాటల్లో ఉంది ప్రసంగం. ఎల్లినోళ్ళు లేరు, తీసుకెళ్లే వాళ్ళకి అని ఒక్క మాటలో పనిచేశాడు అనమాట. ఇక్కడ వాక్యం ఏంటంటే మీరు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఒక ఉపదేశ క్రమానికి అప్పగింపబడ్డారు. అప్పగింపడి ఏం చేశారు, ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. ఏంటండి ఇక్కడ పౌలు భక్తుడు అదే చెప్తా ఉన్నాడు. రామ సంఘాన్ని కట్టిన పౌలు భక్తుడు కట్టి ఆయన ఏం చేశాడంటే ఇక్కడ నుంచి వేరే సంఘానికి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి ఇక్కడ సంగతులు తెలుసుకుంటున్నాడు ఉత్తరాల ద్వారా. ఈ ఉత్తరం అదే రామపత్రిక ఉత్తరం వీళ్ళకి రాశాడు. అలా ఉండద్దు, సంఘాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళకూడదు. అట్లా వేరు వేరు సంఘాలకు వేరు వేరు సహవాసాలకు మీరు వెళ్ళకూడదు. హృదయపూర్వకంగా ఇదే ఉపదేశ క్రమానికి నేను ఏ ఉపదేశ క్రమమునైతే మీకు నేర్పించానో, ఏ ఉపదేశ క్రమమునకైతే మిమ్మల్ని అప్పగించానో, మీ ముందు నుంచి నేను వచ్చాను. నేను అక్కడ లేకపోవచ్చు, కానీ మేము ఆ సహవాసములోనే ఆ సంఘములోనే ఉండాలి. ఇక్కడ చెప్పే అయ్యారు కన్నా అక్కడ బాగా అయ్యారు చెప్తే అక్కడ వెళ్ళకూడదు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉందిలే చిన్న సంఘంలే, చిన్న గుడిలే, గుడి బాగోలేదులే అని చెప్పి వేరే ఆలయానికి మీరు ఎంత మాత్రం కూడా వేరే సహవాసాలకు సంఘాలకు వెళ్ళకూడదు. అలా వెళితే ఏం జరుగుతుంది, మీరు పాపము నుండి విమోచింపబడరు. ఒకటి. రెండోది ఏంటంటే నీతికి దాసులవ్వడం. తర్వాత మాట్లాడండి, ఈ 2 చేయడం చాలా కష్టమే. అయినను 22 వచ్చును, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి మీరు ఎవరికి దాసులయ్యారు? పైనేమో నీతికి దాసులైతేనే ఉంది. ఇక్కడ ఎవరికి నీతి అంటే ఎవరికి? దేవునికి దాసులైంది.
ఆమేన్. దేవునికి దాసులమైతే ఇక మనకు అసలు జీతం కొనివాడు కదా ఏమన్నా ఏంటి పరము చదువుతున్నాడు, వీళ్ళు కూడా చదువుతాడు. మనగాడు డిగ్రీ చదివేసి నెలకు ₹1,00,000 ₹2,00,000 ఉద్యోగాలు సంపాదిస్తారు. వీళ్ళు తరుణ్ వాళ్ళందరి మీద పెద్ద ఉద్యోగం పొందుకుంటాడు. ఆమె ఎందుకంటే టపాకాయలు వేస్తున్నాడు కాబట్టి. పండుగ కూడా అర్థమవుతుందా? ఒక నెల మీ పెద్ద పెద్ద ఉద్యోగాల 2,00,000 జీతమన్నా 2 రోజులు 3 రోజులు ఆశ వద్దు. కానీ దేవునికి నువ్వు దాసులు అయితే ఎప్పుడు కూడా ఏంటండి అసలు ఉద్యముడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని ఉంచుకోనని చెప్పాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి దాసులైనట్టు? దేవునికి దాసులైనందున మరలా ఇక్కడ చూడండి, పరిశుద్ధత కలుగుతే మీకు ఫలము. పరిశుద్ధమైపోతాం మనం అంతా కూడా. దేవుడు పరిశుద్ధ 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 ప్రభువా వదూత మన దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడు. నిన్ను సహవాసానికి అప్పగించినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఇక్కడ ఉంచినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన తెలుసు నేను ఇక్కడే ఈ చెట్ల గుండానే ఈ రేకుల గుండానే ఎదుర్కొంచాడు. అమ్మ ఇది బాగోలేదని వెళ్ళిపోతే అట్లా, అమ్మ ఇది బాగోలేదని తీసుకొని వెళ్తే అట్లా. యేసు ప్రభు కూడా అమ్మ ఇది బాగోలేదని పశువుల పాకలోకి రాకుండా ఉన్నాడు అనుకోండి. అసలు నువ్వు తీసుకెళ్తానికి నువ్వు వెళ్తానికి జనం ఎక్కడ ఉండేవాళ్ళు? అబ్బా ఈ పశువుల పాక చిన్నదండి, ఇది బాగోలేదండి, నేను రాను దీంట్లోకి అని అన్నాడు అనుకోండి. మనకి రక్షణ ఏది? ఈ గుడి ఉండటానికి ఇష్టపడినటువంటి నీ కొరకు ఆయన ఆ పశువుల పేడ కంపు, ఆ ప్యాస్ కంపు ఉండే పశువుల పాకలోనికి ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏమైపోతాం ఇప్పుడు? దేవునికి దాసులతో ఉండి ఆ తర్వాత పరిశుద్ధత కలుగుతూ దీని ఏంటంటే ఫలము. చివరికి దాని అంతం ఏమిటంటే నిత్య జీవము. పరలోకమైన ఎప్పుడైతే మనకు సరైనటువంటి గృహాలు నివాసాలు ఉండకపోవచ్చు, మనకు పరలోకంలో దేవుడు ఒక అంతఃపురాన్ని ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. అదే నిత్య జీవము. ఎప్పుడు ఇస్తాడని? ఎప్పుడు ఇస్తాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మేము అప్పగింపబడినటువంటి ఆ ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడినటువంటి వాడమై లోబడినటువంటి దానమై ఉండాలి. అప్పుడు ఇస్తాడు. దాని ద్వారా పాపము నుండి విమోచింపబడతాం, నీతికి దాసులు అవుతాం. నీతి అంటే దేవునికి దాసురాలు అవుతాం. దాని అంతము నిత్య జీవం, పరలోకము. ప్రియ దేవుని బిడ్డ, మీ తల్లి సంఘాన్ని, మీ తల్లి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి వారికి పరలోకం లేదు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే నేరుగా చెప్పింది. ఎక్కడ చెప్పాడు బైబిల్లో? ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడమ్మా? ఇది చూడాలి మీరందరూ. ఎక్కడ చెప్పాడు?
బైబిల్లోనే ఎక్కడ ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా అదే. ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా అదే. చివరికి ఏమన్నాడంట, అట్లా ఉండకూడదు. దీన్నే చక్కగా యేసు క్రీస్తులో ఉండి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నీ మనసు ఒక సాట కట్ట ఒక సాట పెట్టి దేవుని వాక్యాన్ని వింటే అది మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన సిద్ధపాటును కలిగి ఉండాలి. అప్పుడే చెప్పే ప్రతి మాట ఎక్కడ ఏ మాట ఎప్పుడు ఎలా చెప్తున్నా చక్కగా అర్థమైపోతుంది. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలండి? హృదయపూర్వకంగా లోబడి ఉండాలి. దేనికి? మనం అప్పచెప్పబడినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉపదేశ క్రమానికి. ఆమేన్. మనకు ఒక ఉపదేశ క్రమం ఉంది. అది ఏ ఉపదేశ క్రమం అంటే మెట్రోపాలిటన్ మిషన్ సహవాస సంఘము ఉపదేశ క్రమము. పట్ల మెట్రోపాలిటన్ మిషన్ సహవాస ఉపదేశ క్రమము, దానిలో ఒక సంఘము. మనం దానికి ఒక పెద్దగా బిషప్ తండ్రి గారు విజయవాడ గారు గురదల్లో, ఆయన కింద కొంత కమిటీ ఉంటుంది. ఒక్కొక్క అడ్వైజరీ బోర్డు మెంబర్స్ అని ఉంటారు. ఎంత అజమాయిషి ఉంది మనకి. ఆమె మన వెనక హల్లెలూయా. దీనంతటి కూడా మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా వారు పంపితే నేను ఇక్కడికి వచ్చా, మీకు ఉపదేశిస్తూ ఉన్నా. వాళ్ళు ఇష్టపడ్డారు, నేనైతే చక్కగా చెప్పగలను, నేనైతే సంఘాన్ని చక్కగా నడిపించగలను, కొన్ని ఆత్మలు రక్షిస్తాడు. నమ్మారు, నన్ను నమ్మారు. ఎవరు? మిషన్ నమ్మారు నన్ను. వాళ్ళ పక్షంగా ఇక్కడికి నన్ను మీ దగ్గరికి పంపారు. నేను చెప్తున్నానంటే ఇది దేవుడు వారికి, వారు నాకు చెప్పగా దీనిలో మాటలు మీకు ఉపదేశిస్తూ ఉన్నా. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన. ఎవరు చెప్పించే మాట? మిషన్ వారు చెప్పించేటువంటి మాట. ఆమేన్. మనం ఏం చేయడానికి? హృదయపూర్వకంగా లోబడి ఉండాలి. అప్పుడు పాపం నుండి విమోచింపబడతాం, నీతికి దాసులు అవుతాం, అంటే దేవుడికి దాసులు అవుతాం, పరిశుద్ధులు అయిపోతాం, పరిశుద్ధత కలుగుతుంది. అప్పుడు దాని అంతము, దాని ముగింపు ఏంటంటే, దాని శాఖ ఏంటంటే నిత్య జీవము. ఆమేన్. నిత్యము. కొద్ది కాలం నుండి అంతలో కన్నపడి అంతలో ఈ నాకు అంటే ఈ జీవితం కూడా. నువ్వు అంటే నువ్వు ఉన్న ఈ నేల, ఈ గాలి, నీరు, ఆ ఆకాశం మొత్తం చుట్టూ మొత్తం అంతే. అంతలో కలబడి అంతలో శాశ్వత కాలం ఉండేటువంటిది ఏంటంటే దేవుని యొక్క నిత్య రాజ్యము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నిత్య రాజ్యము ఈ లోకంలో, ఈ దేహంలో ఉన్నంతకాలం ఏంటంటే సంతోషంగా, ఆనందంగా, గొప్ప ధనవంతుడుగా నేను ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. ఈ లోకాన్ని, దేహాన్ని విడిచిన తర్వాత ఇక్కడ నిత్య జీవం అని దేనిని గురించి అయితే దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నామో, ఇప్పటి వరకు ధ్యానించామో, ఆ నిత్య జీవములోనికి, శాశ్వత జీవములోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆమేన్. శాశ్వతమైన ప్రేమ నన్ను వదబాగని యేసు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైనటువంటిది. ఆమేన్. యోహాను గారు, రాఘవేంద్ర గారు ఆ నలుగురు ప్రేమిస్తున్నారా? కొంతకాలం ప్రేమించారు,
ఇప్పుడు ఆమె మంచంలో ఉంది. ఇప్పుడు ఆమె ఎవరు చూడాలి? అమ్మా కింద బలవాలా ఏడుతుంది ప్రతిబంధ కాదు. ఆ మడిందంట వాళ్ళ మీద ఆమె లేపలేక లేపుతుంటే ఏం లేపలేక ఏం చేయాలి అర్థం కాక అది చెప్పడానికి ఏం చేస్తుంది పాపం. కొంతకాలం ప్రేమించింది అడుగుతో తర్వాత అసలు కొంతకాలానికి ప్రేమించడానికే ఉన్నాం. దేవుడు అలాంటి వాడు కదా, శాశ్వతముగా నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను నీవు పొందుకోవాలని, ఇక్కడ నిత్య జీవం అనేటువంటిది ఏదైతే నీకు ఈరోజు చెప్పబడిందో ఆ నిత్య జీవంలో నీవు ఉండాలని తండ్రైనటువంటి దేవుడు నన్ను మనందరిని ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకానికి పంపారు. 33 సంవత్సరాలు 6 మాసాలు అక్కడ జీవించాడు. ఎందుకంటే నువ్వు నిత్య జీవంలో ఉండాలని. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజస్వార్థను ఆయన ప్రకటించాడు. ఎందుకంటే నీవు ఆయన నిత్య జీవంలో ఉండాలని. ఆయన శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, ఒప్పుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీవు నిత్య జీవంలో ఉండాలని. ఆయన శ్రమ పడ్డాడు ఎందుకంటే నువ్వు నిత్య జీవం పొందుకోవాలని, వెళ్ళాలని. అక్కడికి మరణించాడు ఆయన ఎందుకొరకంటే నీ కొరకే. ఎందుకు నీ కొరకంటే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళాలని. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి మరణాన్ని సమాధిని జయించి సజీవుడై తిరిగి లేచాడు. మరణము గెలిచెను యేసు, మరణాన్ని జయించాడు. ఎందుకంటే నువ్వు కూడా పాపము ద్వారా వచ్చేటువంటి జీతం అనబడిన ఆ మరణాన్ని ఆయన ఎలాగైతే జయించాడో నువ్వు కూడా ఏంటండి మరణాన్ని జయించాలని. ఆయన మరణాన్ని జయించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే ఇది నిజమని ఏంటండి ఒప్పుకుంటారో, నమ్ముతారో, బాప్తిసం తీసుకుంటారో, విని విశ్వాసం ఇచ్చి నమ్మి బాప్తిసం తీసుకొని ఆ మాట ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో, ఈరోజు ఏ మాట ప్రకారం మనం నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్పింది అమ్మా. ఏ ఉపదేశ క్రమానికి మనం అప్పగింపబడ్డాం దానికి హృదయపూర్వకంగా లోపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఈ రోజు మనకి చెప్పబడినటువంటి మాట ముఖ్యమైన, చాలా మాటలు వాటిలో ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన పరమ సత్యం. ఆ మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు పరలోకానికి అటు కృపను అటు ప్రేమను తండ్రైనటువంటి దేవుడు ప్రభువు ఇప్పుడు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దయచేయను గాక. ప్రేమ గల తండ్రి, నీ వాక్యపు విత్తనములు బిడ్డ హృదయాల్లో వెదజల్లి ఉండగా అవి వారి హృదయంలోని పడి మంచి పెరిగి పెద్దవి నీ ఆత్మ ఫలమును ఫలింప కృపలో యేసు నామములో బిడ్డలందరికీ దయచేయమని ఇలా మహిమను పొందమని యేసయ్యప్పటి నామములో ఈ మిమ్మల్ని అటు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.